యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. మనకు కావలసింది ఆస్తులు, అంతస్తులు, ఆహారము, వస్త్రాలు, ధనధాన్యాలు, పదవులు, అధికారాలు, ఇవి ఏవేవో అనుకుంటున్నాం. కానీ అవన్నీ మనం కలిగి ఉన్న సమాధానం లేకపోతే ఆ వ్యక్తికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎన్నో ఉన్నాయి కానీ నా బ్రతుకులో సమాధానము లేదు అనే వారి జీవితాలను మనం గమనించి చూస్తే వారి జీవితాలలో చివరికి వ్యర్థులైపోయారు, అర్ధాంతంగా మరణించారు. వారు కీడు చేసి ఏదేదో సంపాదించుకొని దాన్ని అనుభవించలేని స్థితిలో అంతమైపోయారు. మనిషికి కావలసింది సమాధానం, నెమ్మది, తృప్తి, సంతోషం. ఇవి ఏ కొట్లో దొరకవు, ఇవి ఏ కంపెనీలో దొరకవు. వీటిని ఎవడు ఉత్పత్తి చేయలేడు, వీటిని డబ్బులిచ్చి కొనుక్కునేవి కావు. ఈ సమాధానం, మనసుకు నెమ్మది, సంతృప్తి, కంటి నిండా నిద్ర, తిన్నది అరగటం, చక్కగా తినిన తర్వాత జీర్ణించుకోగలిగితే మనసుకు నెమ్మదిగా ఉంటుంది. పొట్టలో డిజార్డర్ అయితే తలకాయ పోటు వస్తుందటండి, తలలో తలపోటు వస్తుంది. తలలో ఆలోచనలు వరకే ఆలోచించుకుంటే ఆ దిగులు పడిపోతూ ఉంటే పొట్టలో కలవరగలుగుతుంది. మీకు తెలుసా దీనికి ఎంత సంబంధం ఉందో? పొట్ట బాగోలేదు అంటున్నావు, నీ మనసు బాగోలేదు అన్నమాట. మనసు బాగోలేదు కాబట్టి, లోపల కడుపులో తిన్నది అరగలేదు కాబట్టి, నీకు డిజార్డర్ అయిపోయింది కాబట్టి నీ కడుపంతా తిప్పేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసింది, అజీర్ణము కలుగుతుంది, నిద్రలేమి కలుగుతుంది. కారణం ఏంటంటే వీటన్నిటికీ సమాధానం లేదు. సమాధానం లేని మూలానే మనుషుడు ఊరికి ఇసుక్కుంటుంటాడు. చిన్నపిల్లోడి మీద ఇసుక్కుంటాడు, కట్టుకున్న భార్యనైతే తీసి పడేస్తాడు, బయటోడి దగ్గరికి వెళ్ళి ఇసుక్కుంటాడు, అధికారి మీద కూడా ఇసుక్కొని ఉద్యోగాలు పోగొట్టుకుని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. అన్నిటికీ కారణం మూలం ఏంటంటే అంతరంగంలో సమాధానం లేదు. కాబట్టి నీ రిలేషన్షిప్స్ సరిలేవు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియటం లేదు, ఇంటిలో సంతోషం లేదు, భార్యతో ప్రేమగా మాట్లాడవు, బిడ్డలతో చేరదీసి మాట్లాడవు. బిడ్డలను పెంపకం అనేది చాలా కఠినమైన ఉద్యోగం అండి. ఈ లోకంలోని అన్నిటికంటే కష్టమైన పని ఏంటి అని నన్ను అడిగితే పిల్లల్ని పెంచడం అని నేను చెప్తా. మీరేం చెప్తారు? ఏం లేదండి, మొత్తం నొక్కేసి కుక్కేసి అటు స్కూల్కి బ్యాగ్ ఒకటి తగిలిచ్చేసి పంపించేస్తే అయిపోద్దండి. చదువుకుంటాడేమో కానీ క్యారెక్టర్ రాదు, గుణశీలతలు రావు, నీ మీద ప్రేమాభిమానాలు ఉండవు. పిల్లల కోసం డబ్బులు సంపాదించి గొప్ప చదువులు చదివించాలని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారే కానీ పిల్లలకు నేను చెప్పించే చదువు కంటే నేను కావాలి, తల్లిదండ్రులమైన మేము కావాలి, మా పిల్లలు మాతో మాట్లాడుకోవాలని ఆశపడుతున్నారు, మాతో ఆడుకోవాలని ఆశపడుతున్నారు అని అనేకులు గ్రహించటం లేదు. బిడ్డలను అలాగే దూరం చేసుకున్న వలన వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు నీ మీద ఎటువంటి ప్రేమ లేని వారిగా మారిపోతున్నారు. ఎక్కడుంది సంతోషం? బైబిల్ చెప్తుంది, నీ భార్యతో నువ్వు సంతోషించు, నీ కుటుంబంతో నువ్వు సంతోషించు, నీ ఇంటిలో నువ్వు సంతోషించు, నీ హృదయంలో సంతోషం ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం. చూడండి, మనం సాధారణంగా ఎవరైనా వస్తున్నారనుకోండి మన దగ్గరికి, ఈయన వస్తున్నాడయ్యా, కొంచెం నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకుంటే నా కోసం ప్రార్థన చేస్తారు. నువ్వు క్రీస్తుని కలిగిన వాడివైతే అలసిన వారిని ఊరడించు జ్ఞానము కలిగిన నోరు ఇస్తాడంట. ఏ నోరు కావాలి మనకి? అలసిన వారిని ఊరడించే నోరు. 90% మనుషులు అలసిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, దెయ్యాల చేత పీడించబడుతున్నారు. వారికి కావలసింది నీతి వాక్యాలు కాదు, వారికి కావలసింది ఆదరణతో కూడిన మాటలు. కృంగిన వారిని లేవనెత్తేవాడు మన ప్రభు.
పెంట కుప్పల మీద పడున్న వారిని లేవనెత్తేవాడు మన ప్రభు. ఆ ప్రభువును చూడండి, మీరు యేసు ప్రభువును చూడండి. ఆయన దగ్గర కృంగిన వాళ్ళు వచ్చినప్పుడు, పాపులు వచ్చినప్పుడు, దోషులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎంత ప్రేమగా పలకరించాడో, ఎంత బాగా మాట్లాడాడో, ఎలాగూ వారికి వారి ఉన్న స్థితిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని తెలియజేశాడో, వారిని క్షమించాడో. ఈరోజు నిజంగా యేసయ్య బిడ్డలు అటువంటి గుణశీలతలు కలిగి ఉండాలి. నీకే సమాధానం లేకపోతే, నీ అంతరంగంలోనే నీకు నెమ్మది లేకపోతే మరొకరిని నీవెలా ఆదరిస్తావు? ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము దొరికినట్లుగా ఈ మాటలు మీకు చెబుతున్నాను. ఒకటండి, మనం సమాధానం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, ఏంటేంటో చేస్తున్నాం, కానీ యేసు ప్రభు దగ్గరికి రావటం లేదు. సమాధానకర్త అయినటువంటి, సమాధానమునకు మూలమైనటువంటి యేసు క్రీస్తును నమ్మిన వాడికి సమాధానం. నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా నేను మీకు ఈ మాటలు చెప్పుచున్నాను. తర్వాత మాట చదివితే, లోకములో మీకు సుఖం కలుగునా, శ్రమ కలుగును. ఎంతమందికి శ్రమలంటే ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. అసలు లోకంలో జీవితమే శ్రమ. శ్రమ లేని జీవితం మానవ జీవితం కానే కాదు. మనల్ని ఐస్ బొమ్మల్లా దేవుడు చేయలే, మనల్ని రబ్బర్ బొమ్మల్లా చేయలే, మనల్ని మరబొమ్మల్లా చేయలే. మనం మనుషులుగా ఉన్నాం, మన జీవితము పాపం వల్ల వచ్చిన శాపానికి గురైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. అందుకే మోషే అన్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అవి త్వరగా గతించిపోవడం, మనము ఎగిరిపోతాం. కీర్తన 90:10 మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మనం బతికే 70-80 సంవత్సరాల వైభవం ఏంటంట? ఆయాసము, దుఃఖము. ఏంటండి? ఆయాస పడకుండా నేను ఈ లోకంలో బతికానని ఎవడన్నా చెప్పగలడా? తినటం ఆయాసమే, నడవటం ఆయాసమే, బతకటం ఆయాసమే. కొంతమంది కూర్చున్నప్పుడు మూలుగుతారు, లేచినప్పుడు మూలుగుతారు. ఏంటి జీవితం యొక్కది? బాధ, భయం, దుఃఖం, కన్నీరు. పొద్దున్న లేచిన కాడించి రాత్రి పనుకునే వరకు మనుషుడు పడే యాతన ఒకసారి ఆలోచించి చూడండి. జీవితంలో మనం ఆయాసం లేకుండా, కష్టం లేకుండా, శ్రమ లేకుండా ఊరికే కూర్చొని బతుకుదామనుకుంటే అది అజ్ఞానం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు దావీదు. మన శ్రమలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. మన శ్రమలలో మన విశ్వాసం పెరుగుతుంది. మన శ్రమలలో మనం అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మన శ్రమలలో మనం ఆరితేరతాం. ఒక తల్లి బిడ్డను కనాలంటే ఆ బిడ్డను గర్భంలో ఉంచుకొని శ్రమ పడాలి, మొయ్యాలి. 3 నెలల్లో ఏ ఊళ్ళు అంటారు మన భారతదేశంలో? మార్నింగ్ సిక్నెస్. కొంతమందికి నా తల తిరిగిపోతుంది, వాంతులు అయిపోతున్నాయి, తిన్నదాగటం లేదు, చాలా మార్పులు కలుగుతాయి. ఎందుకంటే ఒక శిశువుకు నువ్వు జన్మమిస్తున్నావు కాబట్టి శరీరంలో మార్పులు కలిగినప్పుడు ఆ తల్లి చాలా ఒక ప్రక్రియలో నుంచి వెళ్తుంది. కానీ అలాంటి మార్నింగ్ సిక్నెస్ ఇంత కష్టంగా ఉంది, వాంతులు అయిపోతున్నాయి కాబట్టి నాకు పిల్లలు వద్దు అని ఏ తల్లన్నా చెప్పడం మీరు ఎక్కడన్నా విన్నారా? ఏంటండి? ప్రసవ వేదన పడి బిడ్డను కనాలి, 9 నెలలు మొయ్యాలి. ఆ బరువు మోస్తూ ఆమె ఎంత ఆయాసంగా, ఎంత ప్రయాసంగా, ఎంత జాగ్రత్తగా ఉంటుంది, ఎంత శ్రమైనా తట్టుకుంటుంది. కారణం తానొక శిశువుకు జన్మము ఇవ్వబోతుంది. శ్రమ లేకుండా సుఖం లేదండి, శ్రమ లేకుండా ఆశీర్వాదాలు లేవు. ఈ రోజున శ్రమలు అక్కర్లేదనే వాళ్ళు చాలామంది తయారయ్యారు. శ్రమలు పోగొట్టుకోవడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటానంటున్నారు. కానీ శ్రమలలో దేవుడు నేర్పించే ఓర్పు, శ్రమలలో ద్వారా దేవుడిచ్చే ఫలం అత్యధికమైన ఫలంగా ఉంది. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల్ని కొన్నిసార్లు మనం శ్రమ పెట్టకూడదని మనమే అన్ని పనులు చేసి వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుతున్నాం. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మీ పిల్లలతో మీరు ఎప్పుడు ఉండరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కట్టుకోవాలి,
వాళ్ళు బిడ్డలను కని వాళ్ళు పెంచుకోవాలి. కాబట్టి మన పిల్లలకు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పించాలి, విశ్వాసం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. కష్టపడాలి, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అస్తమానం అమ్మ చేసి పెట్టంటే చాకరీ చేయబట్టే నువ్వు ఎంత మంచి తల్లివైనా, ఎంత ప్రేమ కలిగిన దానివైనా, నీవు అలా చేస్తే నీ బిడ్డలకు నష్టాన్ని కలుగు చేస్తున్నావు కానీ మేలు కాదు. శ్రమలు సహించటం నేర్చుకోండి, శ్రమలలో ఓర్పు కలుగుతుందని నేర్చుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. చూసారా, యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడంటే దానికి మూలం ఏంటంట? శ్రమల ద్వారా విధేయత వస్తుందంట. శ్రమలు మనకి విధేయత నేర్పిస్తుంది, శ్రమలు మనకు జాగ్రత్తను నేర్పిస్తుంది. శ్రమపడి కష్టపడి సంపాదించిన డబ్బు ఉందనుకో నీ దగ్గర, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమట కార్చి ఒక 1000 రూపాయలు సంపాదించావు అనుకో, దాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఖర్చు పెడతావు చెప్పు? ఆలోచించి ఖర్చు పెడతావు. నీకు ఎవరో ఓరకనే 10,000 ఇచ్చారనుకో, ఖర్చు పెట్టుకోరా అన్నావు అనుకో, 3 నిమిషాలు ఉంటాయా? ఏంటండి, నువ్వేం ఆలోచించకుండా దాన్ని ఎంత కష్టపడితే 10,000 వస్తాయని తెలియదు కాబట్టి దూబరా చేసేస్తావు. అందుకనే నీవు కష్టపడటం నేర్చుకో, శ్రమ పడటం నేర్చుకో. యేసుక్రీస్తు కొరకు ఒక వ్యక్తి శ్రమ పడితే అతని భక్తి, విశ్వాసం, పరిశుద్ధత పెరుగుతుందే కానీ వారు అవిశ్వాసులుగా మారరు. కొందరిని కావాలని దేవుడు శ్రమ పెడతాడండి. నాకు శ్రమలొద్దు మొర్రో అంటావా? ఆ శ్రమలలో విధేయత నేర్చుకుంటావా? మీకు లోకంలో శ్రమలు ఉంటాయి, వాటిని చూచి దిగులు పడకండి. ఆ శ్రమలు తట్టుకునే శక్తి, ఆ శ్రమలలో నుండి బయటపడే శక్తి, ఆ శ్రమల ద్వారా పరిపూర్ణులయ్యే కృప నేను మీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నేను కూడా శ్రమపడ్డాను ఈ లోకంలోనికి వచ్చి, నేను కూడా శ్రమపడి మీకోసం నా అడుగు జాడలు మీకోసం వదిలిపెట్టి వెళ్ళాను, మీరు కూడా నా అడుగు జాడలలో నడవండి అన్నాడు. అది సమాధానం. శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోవటం కాదండి, శ్రమలు వచ్చినప్పుడు ఓహో దేవా నన్ను హెచ్చిస్తావా, నన్ను దీవిస్తావా, నన్ను ఇంతకంటే మెరుగ్గా చేయాలని ఆశిస్తున్నావా అని మీరు వెతకగలిగితే, ప్రభువుని ప్రార్థించగలిగితే దేవుని సన్నిధిలో శ్రమలలో కూడా నీవు ఆనందించగలుగుతావు. నీ జీవితంలో ఏ శ్రమ కలిగినా, ఏ నిందొచ్చినా, ఎటువంటి పోరాటం ఉన్నా కృంగిపోవద్దు. ఆ సమయంలో ఏడవాలంటే ఏడు మంచిదండి. ఇదేంటి పాస్టర్ గారు ఎట్టు చెప్తున్నారు? ఏడు మంచిది అంటారు ఏంటండి? అసలు ఏడుపు ఎందుకు పెట్టాడు దేవుడు? చెమట కారటం మంచిదా చెడ్డదా? అయ్యో చెమట కారుతుంది, అయ్యో అంటే అదే కారణే అయ్యా. లోపట ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి శ్వేత గ్రంథుల్ని దేవుడే పెట్టి నీ బ్లడ్, నీ స్కిన్, నీ శరీరంలోని భాగాలు ప్యూరిఫై చేయడానికి దేవుడు శ్వేత గ్రంథుల్ని పెట్టాడు. చెమట కారటం మంచిది, కానీ మనమేమో ఏసీలో కూర్చొని చెమట కారకూడదు. సుఖపడు, మంచిదే, కానీ కష్టపడటానికి మాత్రం సిగ్గుపడకు, భయపడకు. నీవు చెమట కారితేనే నీ శరీరం ప్యూరిఫై అవుతుంది. కన్నీరు కారిస్తేనే నీ గుండె తేలిక అవుద్దండి. కన్నీరు కార్చినప్పుడు గుండె తేలిక అవుద్ది. కొండ నిండా నీళ్ళు ఉన్నప్పుడు కొండ ఎంత బరువుగా ఉంటుందో, గుండె నిండా దుఃఖం ఉన్నప్పుడు గుండె భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఏడ్చేసావు అనుకో అవన్నీ నీళ్ళని కారిపోయినాయి అనుకో, కొండ ఖాళీ అయిపోతే ఎంత బాగుంటుందో లైట్గా అయిపోద్దండి. ఏంటండి, కానీ మనుషుల దగ్గర ఏడవకండి, ఉడుకుపోతాను ఏడవకండి, ఏడుపులు ఏడవకండి. ఏంటంటే ఏడ్చేవాడు పశ్చాత్తాపంతో ఏడవాలి, ప్రభువు సన్నిధిలో ఏడవాలి. మీరు దుఃఖించరని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దైవచిత్తానుసారమైన దుఃఖమును పొందారని నేను సంతోషిస్తున్నాను. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ కాలంలో మనుషులు ఎక్కువ ఏడవటం లేదండి. పూర్వకాలంలో ఎక్కువ ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఏడవరు. ఏంటి ఏడుస్తున్నావా? లేదు. అబ్బరం చేస్తారేంటండి శరీరాన్ని? ఏడిస్తే దేవుడి సన్నిధిలో గుండె కొమ్మరిస్తే నీళ్లు కొమ్మరించినట్టు నా హృదయాన్ని సన్నిధిలో కొమ్మరిచేస్తున్నాను. దుఃఖంతో
ఆ హన్నా పిల్లలు లేరని దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మనుషుల దగ్గర ఏడ్చినంత వరకు ఏం దొరకలే ఆమెకి. భర్త దగ్గర ఏడ్చింది, నాకు పిల్లలు లేవా, ఆ పిల్లల్ని నేనేమంటాను, నేనేమంటావు, నేను దేవుడినా అంటున్నాడు ఆయన. దేవుని దగ్గర ఏడ్చింది అంతే. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. దేవుని సందులో ఏడవండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని దేవుని సందులో కుమ్మరిస్తే నీకు ఈ బీపీలు, షుగర్లు, డిప్రెషన్ అనే మాటకి కొత్త అర్థం కనిపెట్టారు ఇప్పుడు. ఏంటంటే డెత్ ఆఫ్ ద మైండ్ అంట. మనస్సు చచ్చిపోతావు అన్నమాట. మనస్సు చచ్చిపోయింది, మనస్సు చంపుకొని బతుకుతున్నాను అంటారు కొంతమంది. అంటే నీ మనస్సాక్షి పనిచేయదు. ఇక ఒకటే పాయింట్ పెట్టుకుంటావు, నువ్వు దాన్నే ఆలోచిస్తావు తప్ప ఇంకా వేరే విషయాలు ఆలోచించావు. నీ బాధే, నీ సమస్యే, నీ గురే అదే పట్టుకొని, ఇది లేదు, 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 ఇది లేదు. ఇక వేరే విషయం ఆలోచించడం వలన నీ మనస్సు చచ్చిపోతుంది. చివరికి మనస్సాక్షి చచ్చిపోతుంది. జీవితంలో ఏమీ సాధించలేకపోతుంది. జీవితం మీద విరక్తి చెందుతుంది. శాడిస్టులు అంటారు కొంతమంది. వాళ్ళ శాడిస్టులు తయారవుతారు. వాళ్ళు తలదూకోరు, స్నానం చేయరు, మంచి బట్టలు వేసుకోరు, మంచిదే అన్నీ మిగిలే. కానీ మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని, తలదూకున్న వాళ్ళని, స్నానం చేసిన వాళ్ళని పట్టుకొని సతాయిస్తూ ఉంటారు అనమాట. ఏంటండి, శాడిస్ట్ భర్తగా దొరికాడు అనుకోండి ఒక సహోదరికి, ఇంకా అయిపోయింది ఆ పని. ఎందుకు స్నానం చేసావు, ఎందుకు తలదూకున్నావు, ఎందుకు జరగట్టుకున్నావు. ఈయన బీడీలు తాగుతూ ఉంటాడు, సీరియల్ తాగుతూ ఉంటాడు, మార్చిపోయిన గడ్డం, సారాయి గబ్బు, చెమట గబ్బు, చొక్కా మార్చుకోమంటే మార్చుకోడు, పంచ మార్చుకోమంటే మార్చుకోడు, మట్టి కొట్టేసి బతుకుతుంటాడు. ఇంట్లో ఉన్న పిల్లలు, భార్యలు ఎవరైనా చక్కగా తయారయ్యారు అనుకోని, నేను ఇంకా చావలేదనా, అంత కృషి వచ్చేసారు అని వాళ్ళని పట్టుకొని సతాయిస్తుంటారు. ఇదేంటండి, వారు అనుభవించరు ఇతరులను ఇదొక రకమైన డిప్రెషన్, ఇదొక రకమైన సాడ్నెస్, ఇదొక రకమైన దుఃఖం. నీ మనస్సులో ఉన్నదాన్ని బయటకు చెబితే నీకు విడుదల దొరుకుతుంది. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుప్రభు జన్మించినప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి, అందరికీ కాదు, ఎవరికి? ఆయనకి ఇష్టలైన వారికి, ఆయన్ని ఇష్టపడిన వారికి, ఆయన నమ్మిన వారికి సమాధానము. నా సమాధానం పోయింది అన్నాడు ఒక ఆయన. సమాధానం ఏమైందంట? ఎక్కడ పోయింది? రోడ్డు మీద పోయిందా? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో అక్కడ ఎదిగి పట్టుకో. దేవుడిచ్చే సమాధానం చివరికి ఈ వచనం చూసి ముగిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడు? నీ చింత అంతా దేవుని ముందు చెప్పుకున్నప్పుడు, నీ బాధ అంతా ఆయనకి చెప్పుకొని ప్రార్థించినప్పుడు, నీ స్థితిగతులు ఆయనతో చెప్పుకున్నప్పుడు, ఆయన సమాధానము నీ హృదయంలో కావలి ఉంటుందంట. అంటే నీవు అసమాధానమైన తలంపులు రాకుండా సమాధానం నీ హృదయంలో నిలిచి ఉంటుంది. మరొక చోట రాబోయింది, ఆయన సమాధానము మన హృదయాన్ని ఏలుతుంది, అంటే మానిటర్ చేస్తుంది అన్నమాట. ఏంటంటే యాంటీవైరస్ని ఎక్కిస్తారు కంప్యూటర్లో. ఏం చేస్తుంది యాంటీవైరస్ పని ఏంటి చెప్పండి? వచ్చిన వైరస్ని ఎదిరించడం. సమాధానం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు అసమాధానాన్ని కలుగజేసే ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, క్రియల నుంచి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు విడిపిస్తాడు. ఎంతమందికి సమాధానం కావాలి? హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు కావాలా? అప్పుడప్పుడు కావాలా? సమాధానం నా హృదయాన్ని ఏలాలి అన్నవాళ్ళు నిలబడి హల్లెలూయా చెప్పండి. అదే మాటను నోరు తెరిచి దేవునితో చెప్పండి, దేవుణ్ణి అడగండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. నీ చింత యావత్తు నా దగ్గర చెప్పుకుంటే నా సమాధానం మీ హృదయాన్ని ఏలుతుంది అని ప్రభు చెప్తున్నాడు. మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరుగుదాం, ఆయన సమాధానం కలిగి జీవిద్దాం. లోకంలో కలిగే శ్రమలకు మనం దిగులు పడక, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకాన్ని
జయించి ఉన్నాను. నువ్వు ఏదైనా ఇంత బాధపడుతున్నాను నీకు తెలియదు ప్రభు అంటానికి లేదండి. నువ్వు పడే బాధలన్నీ ప్రభు పడి వాటి నుంచి బయటకు వచ్చిన వాడు కనుక బయటపడే మార్గాన్ని మనకు చెప్పగలిగిన వాడిగా, తెలియజేయగలిగిన వాడిగా మన ప్రభు ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన ఇచ్చే సమాధానాన్ని సంపాదించుకుందాం. మన 2 చేతుల పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకు నాకు ఈ అనారోగ్యము, ఎందుకు నా కుటుంబంలో ఈ కలవరము, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క నష్టము, ఎందుకు నా జీవితంలో ఈ పోరాటాలు, ఎందుకు నా జీవితంలో గురి తప్పి ఉన్నాను ప్రభా? సమాధానం లేక, సంతోషము లేక, ఎక్కడో ఏదో దొరుకుతుందని అక్కడ ఇక్కడ తిరుగుతూ నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇప్పటికే నష్టపోయానయ్యా, ఎన్నో విషయాల్లో కృంగిపోయానయ్యా, ఎన్నో రకాల బాధలు అనుభవిస్తూ బయటపడలేకపోతున్నానయ్యా, విసిగిపోయి ఉన్నానయ్యా నా జీవితంలో. యేసు ప్రభువా, నాకు సమాధానం కావాలి. నువ్వు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. నీ దగ్గరకు వస్తే, నిన్ను స్వీకరిస్తే నన్ను విడువని ఎడబాయని దేవుడిగా ఉన్నావని నమ్ముతున్నానయ్యా. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. వారు చేతులెత్తి నాయన, ఆ పరలోకపు దేవుడులు నాకు కావాలి, ఆ పరలోకపు అభయము నాకు కావాలి, ఆ పరలోకపు ఆశీర్వాదము నాకు కావాలి. దేవా, నాకు సమాధానం కావాలని ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినపడుతుందో వారికి బదులు దయచేయి నాయన. మా సమాధానాన్ని పాడు చేసే సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. మమ్మల్ని కలవరపరిచే ఆత్మలను నీ నామములో పారద్రోలుచున్నాము నాయన. నీ పాదాల చెంతకు చేరి ఉన్నామయ్యా. ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయి, పాపాన్ని జయించే శక్తిని మాకు దయచేయి, సాతాన్ను జయించే శక్తిని మాకు దయచేయి నాయన. నీ సమాధానము వారి హృదయాలను ఏలునట్లుగా, వారి గృహాలలో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ రోజున సమాధానం లేక వీధుల్లో తిరుగుతున్నారు, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. అటివారు నీకు సమర్పించుకున్నటకు సహాయం చేయి. ఈ రాత్రి నీ కృపలను మా మీద కుమ్మరించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.